తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న లాతూర్ పట్టణంలోని లాతూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం మనం. ఇక్కడ చూడొచ్చు, పట్టుమంది 10 మంది కూడా రైల్వే స్టేషన్లో లేని పరిస్థితి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల జనాభా అంతా చూసుకుంటే దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంటుంది. కానీ ప్రస్తుతం రైల్వే స్టేషన్లో చూస్తే 10 మంది కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా మంది కూడా వాటర్ లేకపోవడంతో లాతూర్ పట్టణం నుంచి అందరూ కూడా వలసపోయిన పరిస్థితి, తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. లాతూర్ ఎడ్యుకేషన్ హబ్గా కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది ముంబై, పూణే, నాగ్పూర్ ఇటువంటి ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అటువంటి విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. నిజానికి సమ్మర్ హాలిడేస్లో రైల్వే స్టేషన్స్లో చాలా ఎక్కువ రష్ ఉండాల్సి, బట్ రైల్వే స్టేషన్ పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొద్దిమంది తెలుగు వాళ్ళు కూడా లాతూర్లో ఉంటున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాలుగా లాతూర్లో ఉంటున్నారు? ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారు? 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నేను కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. మెయిన్ కారణం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవడంతో మొత్తం బావులు ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. దాంతో తీవ్రమైన కరువు పరిస్థితి, వాటర్ స్కార్సిటీ ఏర్పడ్డది. దీనికి అంటే 3 సంవత్సరాల నుంచి వాటర్ లేకపోవడంతో బోర్లన్నీ ఎండిపోయినాయి. 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోతే అసలు మొదటి నుంచి ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది చాలా తక్కువ. దాంతో వర్షాలు లేకపోవడంతో మొత్తం గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా అయిపోయింది. దాంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. రైల్వే స్టేషన్ చూస్తే అసలు పూర్తి నిర్మానుష్యంగా, ఒక మామూలు మండల స్థాయి రైల్వే స్టేషన్లో కూడా ఎప్పుడు చూసినా 10 మంది ఉంటారు, ఇక్కడ 10 మంది కూడా లేని పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? అదే ఇప్పుడు ఇక్కడ విద్యా సంస్థలకు మొదలు ఎగ్జామ్స్ తీసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అంటే యాక్చువల్గా ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉండేది, మార్చ్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ తీసుకున్నారు. మొత్తం స్కూల్స్కు సెలవులు ప్రకటించారు. అందుకోసం మొత్తం జనాలు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళారు. ఇక్కడ లాతూర్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి జనాలు వెళ్ళిపోయారు. అది లాతూర్లో ఎడ్యుకేషన్ హబ్గా చెప్తుంటారు. మహారాష్ట్రకు ఎక్కడెక్కడ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఏ కోర్సెస్ ఇక్కడ ఫేమస్? ఇక్కడ మెయిన్లీ మహారాష్ట్ర ఎంట్రన్స్ సిఈటి మ్యాక్సిమం 70 to 80% మెడికల్ సీట్స్ లాతూర్ నుంచే వస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాగా ఇక్కడ మహారాష్ట్రలో లాతూర్ చాలా ఫేమస్. ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాతూర్, ముంబై, పూణే, నాగ్పూర్ అలాంటి సిటీ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుతారు. ఇక్కడ షావుగా కాలేజ్ అని ఒకటి, ఆ కాలేజ్ నుంచి చాలా మెరిట్స్ వస్తుంటాయి. దానికోసం ఇక్కడ లాతూర్ అనేది ఎడ్యుకేషన్ హబ్గా పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎంసెట్ ఎగ్జామ్స్ మేలో ఉంది, ఇక్కడ ఉండాల్సిన కంపల్సరీ ఉండాలి, ఇలా వాటర్ లేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. సో మరి ఈ వాటర్ ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తున్నారు? మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు కదా, సో వాటర్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? చుట్టుపక్కల చూస్తే 30-40 కిలోమీటర్ల ప్రాంతాల్లో మొత్తం బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితి, చివరికి రైల్లోంచి వాటర్ రావాల్సిన పరిస్థితి. సో ఇక్కడ ప్రజలు ఎట్లా అసలు జీవనం ఎట్లా గడుపుతున్నారు? అదే ఇప్పుడు మీరేది నుంచి వాటర్ ట్యాంకర్ రైల్వే ద్వారా వస్తున్నాయి. అది అసలుకి ఈ పరిస్థితి మొదలు తెలిసిండి అడ్మినిస్ట్రేషన్ మొదలు చర్యలు తీసుకుంటే ఇలాంటిది వచ్చేది కాదు. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇప్పుడు మీరు నుంచి వాటర్ రైల్వే ద్వారా వాటర్ వస్తున్నాయి. దాంతో కొంత ఉపశమనం కలుగుతుంది. లేకుంటే అసలుకి ఇది ఎడర్లాగా ఉండే పరిస్థితి. దీంతో ఇప్పటికైనా ఇప్పుడు రోజు వాటర్ వస్తుంది రైల్వే ద్వారా, దాని ద్వారా సప్లై చేస్తున్నారు. దాంతో కొంతనైనా ఉపశమనం జరుగుతుంది. అది आप बताइए, आप भी लातूर में रहने वाला है, यहाँ सिचुएशन कैसा है? पूरा लोग लातूर के छोड़ के जा रहे, क्यों ऐसा सिचुएशन है? बारिश नहीं, 2-3 बरस हो गए अभी बारिश नहीं चल रही, इसलिए लातूर में पानी कम है, इसलिए लोग अब गाँव छोड़ के जा रहे, कहीं खेती दिखाई नहीं दे रही. अभी ऐसे सिचुएशन में कैसे रहेंगे लोग भी? ज्यादा लोग स्टूडेंट्स इधर रहते हैं, अभी स्टूडेंट्स भी ज्यादा लोग छोड़ के गए? हाँ, जा रहे हैं. अभी बारिश की वजह से थोड़ा प्रॉब्लम चल रहा है, स्कूल में भी पानी नहीं है, तो इसलिए कोई मुंबई जाता है, कोई पुणे, ऐसे जाते हैं सब. లాతూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. భారతదేశపు తొలి వాటర్ ట్రైన్ ఇక్కడికి వస్తుంది. నీటి కోసం ప్రత్యేకంగా రైలు వేయడం అన్నది ఎవరు కూడా ఊహించని పరిణామం. అయితే అటువంటి పరిణామం ఇక్కడ లాతూర్ లో కనబడుతోంది. మిరాజ్ అనే ప్రాంతం నుంచి ఈ వాటర్ ట్రైన్ ఇప్పుడు లాతూర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. మనం చూడొచ్చు మొత్తం 10 వ్యాగన్లు ఈ వాటర్ ట్రైన్ కు ఉన్నాయి. 10 వ్యాగన్లో ఒక్కో వ్యాగన్లో దాదాపు 55,000 లీటర్ల నీటిని క్యారేజ్ చేయబోతోంది. 55,000 × 10 అంటే 5.5 లక్షల లీటర్ల నీటిని
మిరాజ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. మిరాజ్ ప్రాంతం అంటే వర్ణశాల ప్రాజెక్టు నుంచి అక్కడి నుంచి నీటిని తీసుకొస్తూ లాతూర్ ప్రజల దాహార్తిని తీర్చేందుకోసం రైల్వే శాఖ అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ట్రైన్ను తీసుకొస్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ వారం రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మొదట 5 వ్యాగన్లతో ప్రారంభమైంది. ఇప్పుడు చూసుకుంటే గనక 10 వ్యాగన్లు అంటే 5.5 లక్షల లీటర్ల నీటిని ఈ వ్యాగన్స్ తరలిస్తున్నాయి. సో ఇది కూడా ఒక భగీరథ ప్రయత్నం అనే మనం చెప్పాల్సి ఉంటుంది. పైలే 5 वैगन से शुरू हो गया ना? 25 10 वैगन से ही चल रहा है. 10 वैगन से ही चल रहा है. 10 वैगन से चल रहा है. तो फुल कैपेसिटी कब तक होगा? आज 25 का आएगा शायद. उसके बाद पूरा 55 वैगन्स कब तक होगा? वहाँ पे जो चल रहा है ना प्रोसेस अभी पूरा कंप्लीट होने को जा रहा है. उसके बाद ही हो जाएगा. पूरा वाटरिंग करने के लिए जो पूरा पाइपलाइन का काम खत्म हो जाएगा ना तब तक हो जाएगा. तो कितना दिन तक ये कंटिन्यू करेगा? वो तो पता नहीं, अभी एडमिनिस्ट्रेशन को ही पता है. तो सब लोग ये वाटर वैगन्स आने के बाद लातूर का जो पब्लिक है वो सब खुश है. सब कुछ है. हाँ, रेलवे की तरफ से और गवर्नमेंट की तरफ से भी अभी उनको पानी का ये हो गया ना फैसिलिटी दिया है, इसलिए तो खुश है. तो इसको नॉर्मली गुड्स ट्रेन को आप ऑपरेट करते हैं ना नॉर्मली? ये पेट्रोल टैंकर का वैगन्स यूज कर रहे हैं, उसको पूरी तरह से क्लीन करके आए. ये पूरा राजस्थान से क्लीन करके आए हुए हैं. पूरा क्लीन करके आए हुए पूरा. చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి, దారుణమైన పరిస్థితి. 40 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా బోర్లు ఎండిపోయిన పరిస్థితి. సో దాదాపు 300 కిలోమీటర్ల అవతల కృష్ణా నది దగ్గర మిరాజ్ అనే ప్రాంతంలో వాటర్ ఉంది. ఆ వాటర్ ను అక్కడి నుంచి తీసుకొచ్చి లాతూర్ కు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద బావిని ఏర్పాటు చేశారు. ఆ బావిలోకి ఈ వాటర్ అంతటి కూడా తరలిస్తున్నారు. ఆ బావి నుంచి వాటర్ ట్యాంకర్స్ లోకి తరలిస్తారు. వాటర్ ట్యాంకర్స్ నుంచి ప్యూరిఫై చేసి లాతూర్ పట్టణంలో పూర్తిగా సరఫరా చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఊహించుండరు ఇటువంటి పరిణామాన్ని. నీటి కోసం మూడవ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే అది నీటి కోసమే జరుగుతుందని అందరూ చెప్తూ వచ్చారు. కానీ చివరికి జల సంరక్షణకు చర్యలు తీసుకోకపోవడంతో, తీవ్రమైన దుర్భిక్షంతో చివరికి ట్రైన్ కేవలం వస్తువుల్ని, గూడ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కాకుండా నీటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ట్రైన్ ను వినియోగించాల్సిన లాతూర్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న 2వ ప్లాట్ఫామ్ మీదికి ప్రతిరోజు వాటర్ ట్రైన్ ప్రత్యేకంగా దాదాపు 55 ట్యాంకర్ల కెపాసిటీతో మొత్తం 27.5 లక్షల కెపాసిటీ గల బోగీలు ఇక్కడికి చేరుకుంటాయి. అయితే ఇంకా ఫుల్ కెపాసిటీతో లాతూర్కు రావట్లేదు. కేవలం 10 బోగీల నిండా వాటర్ మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన వాటర్ను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తున్నారు. పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బావి తవ్వారు. దాదాపు ఇది 30 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన బావిని ఇక్కడ తవ్వారు. మనం చూడొచ్చు. నిన్న అర్ధరాత్రి వాటర్ వచ్చాయి. వాటర్ వచ్చిన వెంటనే వాటిని కూడా ట్యాంకర్ల ద్వారా తరలించారు. ఇప్పుడు వాటర్ చూసుకుంటే చాలా తక్కువ వాటర్ ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అర్ధరాత్రి నుంచి ఇప్పటికే ఖాళీ అయింది. ఎందుకంటే లాతూర్ చుట్టుపక్కల మొత్తం కూడా బోర్లు ఎండిపోయాయి. ఇప్పుడు ట్రైన్ ద్వారా వచ్చిన వాటర్ నే పూర్తిగా సిటీకి సప్లై చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप बताइए कभी ऐसा हुआ लातूर में, अब जो 1 वीक में ऐसा हो रहा है, कभी आप देखा? अभी तक नहीं. ऐसा सिचुएशन क्यों आया? 3 साल से बारिश नहीं, उससे आया. तो यहाँ रेलवे स्टेशन में वो वाटर ट्रेन आने के बाद वहाँ से कैसा इसमें डाल रहे? पाइप से आता है. पाइप से आता है. ये पाइप से आता है अंदर से. पाइप से आने के बाद उसको क्या करते? पंपिंग चालू होता है. पंपिंग से टैंकर भर जाते हैं.
ట్యాంకర్ సే పూరా सेट हाँ ఇక్కడే పనిచేసే ఒక పూజారి కూడా ఇదే ప్రాంగణంలో పనిచేసే పూజారి కూడా ఉన్నారు. सर आप कितना साल से लातूर में थे, ऐसा सिचुएशन कभी आया? नहीं आया, अभी तक तो नहीं आया था, मगर ये दुष्काल पड़ने के बावजूद ये परिस्थिति ऐसी निर्माण हो गई, पानी कुछ भी मिल रहा नहीं, तो सब लोग इधर उधर भटकते जा रहे. और ये मिरज का पानी जो इधर आ रहा है, पहले मैं लातूर नगर वासियों की तरफ से वो मिरज का मैं आभार मानता हूँ. लास्ट 1 वीक से यहाँ से पानी पूरा सिटी को सप्लाई हो पूरा सप्लाई हो रहा है. पानी नहीं, बारिश नहीं है, 2-3 साल से बारिश कम आ रही है, इसके वास्ते ये ऐसी सिचुएशन है. बोर तो भी कितने, बोर की पातली भी बहुत नीचे गिर गई. यहाँ भी 650 फुट का ये बोर पकड़े थे, पानी नहीं मिला, मगर इसका ये निकालना था, ये गाड़ जो है गाड़ निकालना था, मगर ये शासन की यंत्रणा जब आ रही वो पेपर में डिक्लेयर हो गई कि वो मिरज का पानी इधर आने वाला है. ये खड़से साहब ने बोले थोड़ा, तो बाद में ऐसा सिचुएशन हो गया है कि बाबा ये पानी जब आएगा तो लातूर वासियों को मिल जाएगा, और उसकी कृपा लातूर वालों की तरफ से हो रही है. సో మనం ఇక్కడ చూడొచ్చు, మిరాజ్ అనే ప్రాంతం నుంచి దాదాపు 270 కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ ట్రైన్ల ద్వారా ఇక్కడికి వస్తుంది. వాటర్ ట్రైన్లో మొత్తం 55 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీ కెపాసిటీ దాదాపు 55,000 లీటర్లు. మొత్తం 55 బోగీలు కలిస్తే 27.5 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్రైన్ రావాలి. అయితే ఇప్పుడు మిరాజ్ ప్రాంతంలో కూడా ఎక్కువ వాటర్ అవైలబుల్ లేవు కాబట్టి ఇప్పుడు కేవలం 10 బోగీలు మాత్రమే వస్తున్నాయి. అంటే 5.5 లక్షల లీటర్ల నీరు ఇక్కడికి లాతూర్ రైల్వే స్టేషన్ ప్రాంగణానికి చేరుకుంటుంది. చేరుకున్న వాటర్ను ఈ బావిలో ఇక్కడ నిల్వ చేస్తున్నారు. ఈ బావి ద్వారా మళ్ళీ వాటర్ ట్యాంకర్స్ పంపిస్తారు. వాటర్ ట్యాంకర్స్ నుంచి ప్యూరిఫై చేసి లాతూర్ పట్టణం మొత్తం కూడా సప్లై చేస్తున్నారు. సో కనీ విని ఎరగని సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. కరువు ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఖచ్చితంగా లాతూర్ అందరు రావాల్సిందే. లాతూర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జల సంరక్షణ అన్నది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అర్థమవుతుందని లాతూర్లో మనం గల్లీలో ఎక్కడ చూసినా మనకు ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అసలు కార్ల కంటే ఎక్కువ సంఖ్యలో మనం నమ్మలేనంత సంఖ్యలో ట్యాంకర్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఒక 4-5 గంటల్లో ఒక 100 ట్యాంకర్లకు పైనే చూసి ఉంటాం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ప్రైవేట్ ట్యాంకర్లు, మున్సిపల్ ట్యాంకర్లు ఇలా ఎక్కడ చూసినా ఇన్ని ట్యాంకర్లు లాతూర్లోనే ఉన్నాయా అని ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. చూడొచ్చు, మహిళలు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ కొద్దిమంది లాतूर वासी उన్నారు. आप बताइए कितना दिन से ऐसा तकलीफ हो रहा है, आपको कितना दिन से को एक बार पानी मिल रहा है? हमको 15 दिन बाद एक बार मिलता है पानी, और 5-6 महीने से पानी नहीं है हमारी तरफ. क्यों, कभी ऐसा सिचुएशन आया लातूर में? नहीं, लातूर में पहली बार है इतना हेवी सिचुएशन. अभी पहले तो इतना नहीं था है. तो 15 दिन को एक बार पानी आए तो आप सब लोग उसको कैसा एडजस्ट कर रहे हैं? अभी हम ये टैंकर वो सब हम खुद ले रहे सब लोग. हाँ, रेंट पे ले, मतलब ऐसे. हाँ, और ये नगर पालिका जो है वो 15 दिन में 1 महीने बाद आता है. 15 दिन 1 महीने, उससे ज्यादा नहीं. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, చిన్న పిల్లలు, మహిళలు అందరూ కూడా పూర్తిగా ఇదే పని మీద ఉన్నారు. నీళ్లు నింపుకోవడం వీళ్ళకు వ్యాపకం అవుతుంది. సో ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారు. आप बताइए ये कितना महीने से प्रॉब्लम हो रहा है, और आप महीने पे कितना खर्च कर रहे हैं पानी के लिए? पानी के लिए बहुत प्रॉब्लम चल रहा है हमारे इधर. पानी बिकट लेना पड़ रहा है. ये 4 महीने के बाद टैंकर आ रहा है. एक तो पानी का सब चारों तरफ बॉम्ब है. टीवी पे दिखा रहे खाली पानी आ रहा. अरे कहाँ आ रहा है, कहाँ? 4 महीने हो गए हमारे तरफ पानी नहीं है. 4 महीने के बाद आज टैंकर दिए हमारे को. इलेक्शन के टाइम बोलते हैं हम तुमको सब पानी देते, ये देते. अभी क्यों नहीं मिल रहा हमको पानी? कितना रुपये खर्च कर रहे हैं महीने पे पानी के? महीने के पानी का खर्चा बोले तो रेट 5,000 के आगे ऊपर जा रहा एक फैमिली के लिए. तो अगर 4-5 फैमिली रही तो इसमें हमारा जाता है. हमारे फैमिली में 12 आदमी है. तो कैसा करना आप? ఒక యావరేజ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకు
5,000 రూపాయలు ఖర్చు పెడతాం, 12 మంది సభ్యులు ఉన్నారు, మా ఇంట్లో 5,000 రూపాయలు ఖర్చు పెడతాం అంటారు. అంటే జనరల్ గా మన ప్రాంతాల్లో చూసుకుంటే రేషన్ కు పాల కోసం ఇంత ఖర్చు పెడతా ఉంటాం, పెట్రోల్ కోసం ఇంత ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఇక్కడ నీళ్ల ఖర్చు కూడా ఫ్యామిలీ బడ్జెట్ లో, మంత్లీ బడ్జెట్ లో వచ్చి చేరింది. చివరికి నీళ్ల కోసం నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దారుణమైన పరిస్థితి మనకు లాతూర్లో. అంటే 12 మంది గల ఫ్యామిలీ అంటే జనరల్ గా ఒకవేళ 4 సభ్యులున్న ఫ్యామిలీ అయితే కనీసం 2,000 రూపాయలు నీటికి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని నుంచైనా మన ప్రాంతంలో కూడా, ముఖ్యంగా తెలంగాణలో కూడా పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూర్, బీడ్ జిల్లాల సరిహద్దులోని బాదా గ్రామంలో ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు చారా చావణి, అంటే చారా అంటే పశుగ్రాసం, చావణి అంటే పశువుల కొట్టం, అంటే పశువులకు పశుగ్రాసం ఇచ్చే కేంద్రాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరంభించింది. ఇక్కడ దాదాపు 650కి పైగా పశువులకు ఇక్కడ కరువు నేపథ్యంలో వాటికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడే సమకూరుస్తున్నారు. పశువులకు, రైతులకు ఎంతటి అవినాభావ సంబంధం ఉంటుందో మనం చూడొచ్చు. తమ పశువులతో పాటే, పశువుల్ని పోషించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా పశువులతో పాటు ఇక్కడే వాళ్ళు ఉన్న పరిస్థితి, పశువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్న పరిస్థితి. మరాఠ్వాడా ప్రాంతంలో కరువుకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుషులైతే తమకు ఆకలి అవుతుంది, లేకపోతే దప్పిక అవుతుందని చెప్పగలరు. బట్ పశువులు మూగజీవాలు కాబట్టి అవి ఏమీ చెప్పలేని పరిస్థితి. కేవలం మనుషులకే కాదు, పశు పక్షాదులకు కూడా కరువు ఎంతటి తీవ్ర బాధ ఉంటుందో కరువు వల్ల అన్నది మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ పశువులకు పెట్టే ఆహారాన్ని, చెరుకు గడల్ని శుద్ధి చేస్తున్న దృశ్యాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం 650కి పైగా పశువులు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పశువుకు ఒక రోజుకు 63 రూపాయలు ఇచ్చి వీటన్నిటి కూడా పశు సంపదను, వాటికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండే ప్రయత్నం చేస్తోంది. మనం ప్రతి 10-15 కిలోమీటర్లకు మహారాష్ట్రలో ఇటువంటి దృశ్యాల్ని చూస్తున్నాం. ये पहली बार महाराष्ट्र सरकार ऐसा क्या छावनी कंडक्ट करे या पहली बार आई है? ये पहली बार अच्छा है। 3 बरस से इधर पानी नहीं, फसल नहीं, अन्न नहीं, चारा नहीं जानवरों के लिए, इसलिए हम जरा उठाव करे। तो अभी इस महीने के पहले 1.5 महीना हो गया, अभी वो छावनी मंजूर कर दिया और ये महाराष्ट्र शासन चारा ला के एजेंट को दे रहे, एजेंट हमारे को देता है, हम यहाँ पानी वगैरह पिलाते। पानी ये छावनी में चारा और खुराक के आधा किलो एक जानवर को मिलता है। एक बड़ा जानवर है उसे 15 किलो वाला चारा देता है और सूखा 7 किलो देता है, और छोटे को सूखा 3 किलो देता है, और बड़े को सूखा चारा 7 किलो देता है सूखा, और वाला चारा है तो 15 किलो देता है बड़े को, और छोटे को 7 किलो देता है, आधा किलो खुराक देता है। और इसके बाद वो हफ्ते में एक वक्त हफ्ते का खुराक दे देते हैं। हाँ। तो सरकार आपको एक दिन के लिए कितना पे करते हैं इसको मेंटेन करने के? और छावनी जो चालक हैं, वो संस्था नरसिंह सेवाभावी संस्था है, उसे वो सरकार एक जानवर को 70 रुपए देता है, ऐसा हम सुने हैं। सही क्या देता है वो छावनी चालक को ही मालूम, 70 रुपए दे देता है। कितना जानवर है यहाँ? 650। नहीं साहब, 650 नहीं, 650 पौने 700 तक है, 725 का है। कभी 25 जानवर खेती में काम करने के वास्ते किसान ले जाता है दिन भर, शाम में बाद में लाके छोड़ देता है, ऐसा 700। ये पिछले महीने शुरू किया? अभी ये आने वाले 23 तारीख को 2 महीने कंप्लीट होता है। आने वाले 23 तारीख को 2 महीने हो जाता है। 2 महीने से ये चल रहा है। तो आप बताइए कब तक इसको कंटिन्यू कर सकते? जब तक बारिश अच्छी नहीं गिरती, दूसरा चारा पानी नहीं अच्छा होता, तब तक ये चलने वाला है चारा छावनी। कभी ऐसा सूखा आया? कभी इतना बड़ा कम पहले हुआ था, ये पांचवी बारी है सूखा पड़ने की, लेकिन सबसे भयानक सूखा ये साल में हो गया,
भयानक। कभी आधा साल जाता था, कभी रबी जाती थी, कभी खरीफ जाता था, लेकिन ये साल दोनों ही पीक चले गए। पानी भी नहीं और पानी नहीं, कुछ नहीं, बहुत भयानक सूखा पड़ गए हैं। ये हमारे जिंदगी में पहला दिन देखना पड़ रहा है हमारे को। अभी तक मेरी उम्र 65 साल की है, 65 साल में ये 5वां सूखा है, सभी से बड़ा सूखा ये मैं देख रहा हूँ। ఇక్కడ చూడొచ్చు 65 సంవత్సరాల వయస్సు తనకుంది. 65 సంవత్సరాల వయస్సులో ఇంతటి దారుణమైన దుర్భిక్షమైన కరువును ఎప్పుడు కూడా తన జీవితంలో చూడలేదని ఇక్కడి రైతులు చెబుతున్న పరిస్థితి. సో మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనుషులకు నీళ్లు ఇవ్వడం, ఆకలి తీర్చడం వేరే సంగతి, కానీ పశుపక్షాదుల్ని కూడా పట్టించుకోవడం అన్నది చాలా మంచి పరిణామంగా అనిపిస్తోంది. ప్రతి పశువుకు ఒక రోజుకు 63 రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది ఇటువంటి ఆర్గనైజర్స్ కు. సో పశు సంపద పెంపొందించేది కూడా మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. సో మొత్తానికి సాధ్యమైనంత త్వరగా వర్షాలు రావాలి, మరాఠ్వాడా ప్రాంతంలో కరువు పూర్తిగా పోవాలని మనమంతా కూడా ఆశిద్దాం. కెమెరామెన్ గోపాల్తో భరత్, V6 న్యూస్, మరాఠ్వాడా ప్రాంతం నుంచి.